మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏఓ గారు వాళ్ళ యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి అసలు లేని ఉన్నట్టు సృష్టించి వాటి మీద సంతకాలు ఫోర్జరీ చేసి ఈరోజు దళారులు అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఆ నిధుల గోల్మాలకు చేసేటువంటి క్రమంలోనే సంతకాలు ఫోర్జరీ జరిగిన విషయం నిజమేనా అన్నది? ఫోర్జరీ జరిగిందండి. ఎట్లా గుర్తించారన్న? కొంతమంది ఏఈఓల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్టు పత్తి కొనుగోలు విషయంలో కూడా ఒక ఆరోపణ అయితే వచ్చింది. ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు కూడా విచారణకైతే రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు అది ఏం జరిగింది మేడం? ఈ పత్తి కొనుగోలు విషయంలో కూడా ఫోర్జరీలు జరిగాయని కూడా ఒక ఆరోపణ వస్తుంది. దీనిపై ఏం చెప్తారు మేడం? ఒక 18 పర్మిట్లు, ఒక 18 పర్మిట్స్ ఇష్యూ ఉందండి. ఆ బుక్ సిరీస్ బుక్ ఏవో ఆయన కోసం అని తీసుకున్నారు. ఎవరైనా ఫార్మర్స్ ఆయన దగ్గరకు వస్తే సంతకం పెట్టించడానికి తీసుకున్నారు. ఆ 18 పర్మిట్స్ ఇక్కడికి వచ్చినాయి. ఆ సిరీస్ లో ఉన్న వాటి మీద ఏదో ఏవో సిగ్నేచర్ లేదు, ఏఈఓ సిగ్నేచర్ లేదు. అంటే వీళ్ళ పేర్లు రాస్తున్నాయి ఏఈఓ సిగ్నేచర్ లాగా. మరి అది ఏంటన్నది తెలియదు. వాళ్ళేమో ఏఈఓస్ మా సంతకాలు కాదు, ఇవి ఫోర్జరీ చేస్తున్నాయి అంటారు. పైగా ఆ రైతులు కూడా కాటన్ వేసిన వాళ్ళైతే కాదని ఏఈఓస్ చెప్తున్నారు. మేము ఈరోజు ఎంక్వైరీ కూడా చేసుకొచ్చాము. వాళ్ళు కాటన్ వేయకపోయినా వేరే వాళ్ళది మా బ్రదర్ తీసుకొచ్చాము అట్లా చెప్తున్నారు. సో 18 పర్మిట్స్ ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. అది రిజిస్టర్లో ఎంటర్ చేశారా, ఏ టైంకి ఎంటర్ చేశారు, ఎవరు ఫార్మర్ వచ్చారు, ఇవి ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. అంటే మేడం, మనం ఇప్పుడున్న పద్ధతిలో ప్రభుత్వం చెప్పినట్టు ఏంటంటే పంట వేస్తేనే కూడా రికార్డుల్లో ఎక్కియాలి, పంట వేయకుండా రికార్డుల్లో ఎక్కియాలని కూడా ఉంది కదా. అంటే పంట వేయకుండా కూడా రికార్డుల్లో ఎట్లా ఎక్కిస్తారు మేడం? అంటే కొంతమంది ఫార్మర్స్ మిస్ అవుతారండి. పొరపాటున వాళ్ళు అంటే ఏఈఓ తప్పిదమై ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఫీల్డ్కి వెళ్తారు, ఫీల్డ్కి వెళ్తే ఇది పలానా వాళ్ళ ఫీల్డ్ అని మాకు ఫార్మర్స్ ద్వారా తెలియకపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే రాంగ్ ఎంట్రీ పడుతుంది. పొరపాటున ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఓవర్లుక్ చేసి ఉండొచ్చు. పోయినసారి కాటన్ వేశారు కదా అని ఈసారి ప్యాడీ అట్లా ఏదన్నా బై మిస్టేక్ పడి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. దాని ఏంటంటే టెంపరీ రిజిస్ట్రేషన్ అంటారు. కానీ ఏఈఓ కానీ ఏఓ కానీ ప్రత్యేకంగా చూసి ఫీల్డ్ లో అవును వీళ్ళు కాటన్ వేస్తున్నారు అని, అంటే ఫార్మర్ కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇది. దీన్ని కొంచెం ఏదైనా తప్పుగా ఉపయోగించి ఉండొచ్చు. దాని మీద ఈ 18 పర్మిట్ల మీద కొంచెం డౌట్ వచ్చింది. అందుకే 18 పర్మిట్స్ మనం ఏవో గానీ మన ఫీల్డ్ మీదకి వెళ్ళే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని నిర్ణయాన్ని కూడా, ఎందుకంటే మిస్టేక్స్ జరుగుతాయి మీరు అన్నట్టుగా కూడా మిస్టేక్స్ జరిగినప్పుడు ఫీల్డ్ మీదకి వెళ్ళి వీళ్ళు విచారణ చేసిన తర్వాత దానికి మనం అప్రూవల్ చేసినట్టు, ఫీల్డ్ మీదకి వెళ్ళకుండా కూడా కొంతమందికి అప్రూవల్స్ ఇచ్చినట్టుగా కొద్దిగా ఏఈఓల సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్టు కూడా ఆరోపణ వస్తుంది మేడం. దీనిపై ఏం చెప్తారు? టోటల్ వీళ్ళ దగ్గరకు వచ్చిన పర్మిట్లలో ఈ 18 పర్మిట్లు మాత్రమే ఇష్యూ ఉందండి. ఆ బుక్, ఆ సిరీస్ ఇచ్చిన బుక్ ఏఈఓస్ తీసుకోలేదు. ఆ సిరీస్ బుక్ ఏవో తీసుకున్నారు. ఏవోనే సంతకం పెట్టి తీసుకున్నారు కాబట్టి అది ఆయన బాధ్యతే. ఇప్పుడు అది ఆయన ఇచ్చాడా ఎవరు ఇచ్చారా అనేది బుక్ అయితే ఆయన దగ్గరే ఉంటది కదా, ఆయనదే బాధ్యత. అందుకని మేము అసలు ఆ పర్మిట్లు ఎవరు ఇచ్చారు, దాని మీద ఎవరి సిగ్నేచర్స్ ఉన్నాయని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. దాని మీద ఉన్న సిగ్నేచర్స్ ఏఈఓస్ మావి కాదు, మేము అసలు ఈ ఫీల్డ్ కూడా వెరిఫై చేయలేదు అని చెప్పి వాళ్ళు రాసిచ్చారు. దాన్ని మరి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ప్రాథమికంగా ఇప్పుడు మీకు తెలిసిన 18 పర్మిట్స్ లో సంతకాలు ఏఈఓలు పెట్టలే అంటారు. మరి ఎవరు పెట్టినట్టు అసలు ఎవరు ఫోర్జరీ చేశారన్నదే తేలాలి కదా. అదే ఇప్పుడు నేనైతే ఎవరు సంతకం పెట్టారైతే నాకు తెలియదు. ఇప్పుడు ఆ ఏవో చింపిస్తే ఫార్మర్ పెట్టుకున్నాడా లేకపోతే ఏఎంసీ వాళ్ళు పెట్టుకున్నారా, ఏవో పెట్టాడా అన్నది తేలాలి. సంతకం పెట్టక ముందు ఒక స్లిప్ అనేది ఎట్లా చింపిస్తాం మేడం? చింపేయకూడదు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నన్ను ఫ్రేమ్ చేయడానికి ఇంకో బుక్ కొట్టించారనో అట్లా ఏదన్నా చెప్తారు. అది ఇప్పటి వరకు ఏం తెలియదు మేడం మీ విచారణలో? ఇప్పటి వరకు మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళినా కానీ రైతుల దగ్గరికి వెళ్ళినారు కదా, రైతులు కానీ ఏఈఓలు కానీ ఏమంటున్నారు మామూలుగా? సిగ్నేచర్స్ అయితే ఫోర్జరీ అనేది ఇప్పుడు ఒకరి దగ్గర హ్యాండ్ ఓవర్ లో ఉంటే బుక్ ఆయనదే బాధ్యత కదా, ఆ సిరీస్ అంతా ఆయనదే బాధ్యత. అంతవరకు అయితే నేను చెప్పగలను. ఆ సిరీస్ ఇప్పుడు వేరే సిరీస్ ఏఈఓస్ దగ్గర ఉన్నాయి, వాళ్ళు కన్ఫర్మ్ గా చెప్తున్నారు ఇవి మేము వెరిఫై చేసుకున్నాము, ఇవన్నీ మా సంతకాలే అని. ఈ 18 మాత్రం ఏవో హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి. బుక్ మరి అక్కడ నుంచి ఎట్లా పోయిందన్నది తేలాలి. అది పత్తి కొనుగోలు విషయంలో కూడా ఒక ముగ్గురు ఏఈఓల సంతకాలను అయితే ఫోర్జరీ చేయడం జరిగింది. అంటే మీర్జాపూర్ కు సంబంధించిన క్లస్టర్ కి సంబంధించి 12 సంతకాలు, అంటే ఏఈఓ పేరు చెప్పడానికి మనం లేదు, అంటే ఏఈఓకి సంబంధించి 12 సంతకాలు అత్యధికంగా ఒక మహిళా ఏఈఓ మాత్రము 12 సంతకాలు ఫోర్జరీ చేయడం జరిగింది. తర్వాత ఉస్నాబాద్ కు సంబంధించి 4 సంతకాలను కూడా ఫోర్జరీ చేయడం జరిగింది. మహమ్మదాపూర్ కు సంబంధించి క్లస్టర్ కి సంబంధించి 2 సంతకాలను కూడా ఫోర్జరీ అయితే చేయడం జరిగింది. అంటే ఇందులో ఒకరికి మనం ఫోన్ చేసి అయితే, అంటే ఫోన్ ద్వారా తెలుసుకుందామంటే అసలు ఇది ఫోర్జరీ జరిగింది నిజమేనా లేదా, వాళ్ళు అసలు ఎలా గుర్తించారనేది మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళకు ఫోన్ ద్వారానైతే వాళ్ళని సంప్రదించే ప్రయత్నం అయితే చేద్దాం. నేను సతీష్ అన్న పేరు, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామన్నా.
ఉన్నాను, ఎలక్షన్ ట్రైనింగ్ లో ఉన్నాను. ఒక్క నిమిషం మాట్లాడండి. మీ సంతకాలు ఫోర్జరీ జరిగిన విషయం నిజమేనా అన్నది? ఫోర్జరీ జరిగిందండి. ఎట్లా గుర్తించారన్న మీరు? ఎంక్వైరీ టీం ద్వారా వాళ్ళు వచ్చినప్పుడు చూసాను. అంటే ఇప్పుడు మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళి అంటే చేస్తారు కదా మామూలుగా, అంటే ఎట్లా అది జరిగిందని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని. అది మేము కరెక్ట్ ఇచ్చామండి. చెప్పండి అన్న, మాట్లాడున్నాను. నేను ట్రైనింగ్ లో ఉన్నానా, నీకు ఓకే అన్న. ఓకే అన్న, అంటే జరిగిందైతే నిజమేనా? ఓకే అంటే చూసుకోవచ్చు. అంటే హుస్నాబాద్ కు సంబంధించినటువంటి ఈవో స్వామి మనతో మాట్లాడింది ఇప్పుడైతే. అంటే ఖచ్చితంగా అంటే ఆయన ఎలక్షన్ ట్రైనింగ్ లో ఉన్నాను, నేను కొద్దిగా డిస్టర్బెన్స్ చెప్పడం. సంతకాలు ఫోర్జరీ మాత్రం జరిగింది నిజమే, ఖచ్చితంగా జరిగితేనే మేము అటు వారికి ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా అంటే కొనుగోళ్ల విషయంలో మాత్రం ఏవో గోల్మాల్ చేసినట్టుగా మాత్రం అయితే తెలుస్తుంది. ఇక్కడైతే పత్తి కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయి. మన ఏఈఓల సంతకాలను కూడా ఏవో ఫోర్జరీ చేశారని కూడా చాలా వరకు హుస్నాబాద్ లో కలకలం అయితే రేగింది. మనతో పాటు అయితే నాయకులు ఉన్నారు. చెప్పండి అన్న, అసలు ఎట్లా ఏం జరిగింది, మీ దృష్టికి ఎట్లా వచ్చింది? పత్తి సాగు చేయకుండా చేసినట్లుగా ఆయా రైతుల యొక్క వివరాలను నమోదు చేసి హుస్నాబాద్ మండలంలోని దాదాపు మిర్జాపూర్, పందీల ఇతర ఒక 2-3 గ్రామాల క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ఏఈఓల సంతకాలను ఈరోజు హుస్నాబాద్ వ్యవసాయ మండల అధికారి ఏఓ గారు వాళ్ళ యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి అసలు లేని ఉన్నట్టు సృష్టించి వాటి మీద సంతకాలు ఫోర్జరీ చేసి ఈరోజు దళారులు అదేవిధంగా వ్యాపారవేత్తలతోటి కుమ్మక్కై ఈరోజు వారితోటి కొంచెం నిధుల గోల్మాలకు చేసేటువంటి క్రమంలోనే ఇదంతా జరిగింది. ఒక 2 నెలల క్రితం సిసిఐ కొనుగోలు ద్వారా చేస్తున్నటువంటి పత్తి కొనుగోలులో ఈరోజు పత్తి రైతులకు సంబంధించినటువంటి ఎవరైతే ఆన్లైన్ చేసుకోకుండా ఉన్నారో ఆయా రైతులకు మాన్యువల్గా రాసి ఇవ్వడానికి చెప్పి గవర్నమెంట్ ఒక అవకాశం కల్పించింది. దాన్ని వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం దాన్ని అవినీతికి అడ్డంగా చేసేటువంటి ప్రక్రియ మాత్రం చేసుకోవడం మాత్రం జరిగింది. కాబట్టి ఆ ఏఈఓల ఫోర్జరీ సంతకాలు చేసినటువంటి ఏఓను తక్షణమే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మనం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇట్లాంటి అధికారులను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వీరితోటి చాలా మంది ఇక్కడ హుస్నాబాద్ ప్రాంతంలో దళారులతోటి వ్యాపారవేత్తలతోటి కుమ్మక్కై ఈరోజు సిసిఐని మొత్తం అడ్డగోలుగా ఈరోజు తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఏఓను కాపాడడానికి కొంతమంది ఇక్కడ నాయకులు ఈరోజు దానికి వత్తాసు పలుకుతూ ఏదో బేరం చేస్తున్నటువంటి సమాచారం నడుస్తూ ఉన్నది. అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే తప్పు చేసినటువంటి అధికారిని ఈరోజు శిక్షించవలసింది, అదేవిధంగా ఆ సర్వీస్ నుంచి రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నాయకులే వారిని వత్తాసు పలుకుతూ ఈరోజు వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా వీటి మీద జిల్లా స్థాయి అధికారులు ఇలా డిఏఓ కానీ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ ఈరోజు విచారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని సమగ్రమైన పూర్తి స్థాయిలో ఆయా గ్రామాలు ఎక్కడెక్కడైతే జరిగినాయో వాటి మీద తక్షణమే విచారణ జరిపించి వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే చూసుకోవచ్చు, అంటే రైతులకు లాభం కలిగే విషయాలను కూడా నష్టపరిచే విధంగా ఏవో చేశాడని చెప్పి, అంటే దీనిలో ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే ఆ వెసులుబాటును వారికి అనుకూలంగా మార్చుకుని దళారులకు అనుకూలంగా చేశారనేది కూడా ఒక ఆరోపణ వస్తుంది. అంటే ఏవోను సర్వీస్ నుంచి అయితే రిమూవ్ చేయాలని కూడా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.